ఈరోజు మనం ఉపవాసం ఉంటాం, కానీ సిద్ధపాటు ఉండదు. ఉపవాసము చాలా ప్రాముఖ్యమైనది. ఉపవాసం చాలా ప్రాముఖ్యమైనది. ఉపవాసము అనగా దేవునికి దగ్గరగా నివాసం చేయడం. ఉపవాసం లేకుండా ప్రార్థన చేయొచ్చు, ప్రార్థన లేకుండా ఉపవాసం చేయలేము. చాలామంది ఏం చేస్తారంటే మేము ఉపవాసం ఉన్నామని చెప్తారు, కానీ ప్రార్థన ఉండదు. ప్రేయర్, ప్రార్థన ద్వారా నీ ఉపవాసాన్ని ప్రారంభించాలి. దేని ద్వారా? ఉపవాసము లేకుండా ప్రార్థన చేయొచ్చు, కానీ ప్రార్థన లేకుండా ఉపవాసం చేయలేం. మేము ఉపవాసం ఉన్నామని చెప్పి ఉద్యోగాలకు వెళ్తారు, మేము ఉపవాసం ఉన్నామని చెప్పి వారి సొంత పనులు చేసుకుంటారు, మేము ఉపవాసం ఉన్నామని చెప్పి వారి ఇష్టానుసారంగా నడుస్తారు, కానీ దేవునికి ఇష్టమైంది చేయడానికి వారి సిద్ధ మనసు కలిగి ఉండరు.